గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజాపక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి నమస్కారములతో మీరు గత 2-3 రోజుల కిందట కలెక్టర్ల సమావేశం అలాగే ఎస్పీల సమావేశాలను మీరు నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో మీరు కలెక్టర్లకు ఎస్పీలకు దిశానిర్దేశం చేస్తూ ప్రతి ఒక్క ఐఏఎస్ కానీ ఐపీఎస్లు కానీ సామాన్యులకు బాధితులకు మీరు అండగా ఉండాలని చెప్పడం మంచి పరిణామము. అయితే మా ప్రజాపక్షం పార్టీ తరఫున విజ్ఞప్తి ఏమంటే, ఇప్పుడు గతంలో 2014 నుండి 2019 వరకు కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సోమవారం గ్రీవెన్సల్ అనే ఒక వేదిక ద్వారా ఎస్పీలు కలెక్టర్లందరూ ప్రజా సమస్యలను స్వీకరించి సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేయడం జరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు 2024 నుండి మీరు వచ్చిన తర్వాత కూడా ప్రతి సోమవారము ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే ఒక దానితో ప్రతి సోమవారము కలెక్టర్లు అయితేనేమి ఎస్పీలు అయితేనేమి ప్రజల దగ్గర నుండి బాధితుల దగ్గర నుండి అర్జీలు అయితే స్వీకరిస్తూ ఉన్నారు. మరి ప్రతి సోమవారము స్వీకరించిన అర్జీలను ఒక నెలకు కానీ 2 నెలలకు కానీ ఆల్మోస్ట్ ఆల్ ఆ అర్జీలను పరిష్కారం చూపి కొత్త అర్జీలు ఏదైనా ఉంటే కన్నా చూపించాల్సిన బాధ్యత ఉంది. అలా కాకుండా ప్రతి సోమవారము మీరు ఏ జిల్లా అయినా ఎత్తండి, మీరు గమనించండి, మీరు తెప్పించుకోండి, మీరు ఎక్కడుంటాయి వందల కొలది ఫిర్యాదులు రావడము, ఫిర్యాదులు ఇవ్వడము కలెక్టర్లకు ఎస్పీలకు. అవి క్షేత్రస్థాయిలోకి పోతే కన్నా అక్కడ మీ రాజకీయ నాయకులు, మీ పార్టీ అధికార పార్టీ నాయకులు వాళ్ళ యొక్క ప్రమేయంతో అవి పరిష్కరించబడకుండా నీరు గారిపోవడం జరుగుతుంది. సో ఇది కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసి వాళ్ళు ఎంత చేయాలనుకున్నా కానీ బాధితులకు న్యాయం చేయాలనుకున్నా కానీ క్షేత్రస్థాయిలో ఉండే మీ నాయకుల యొక్క ఇంటెన్షన్తో, మీ నాయకుల యొక్క ఇంటర్ఫీరెన్స్తో అధికారులు ఏం చేయలేని పరిస్థితిలో ఈ పొద్దు ప్రభుత్వం మీద ప్రజల్లో ఒక అసంతృప్తి భావన వెలువడుతూ ఉంది. మీరు కావాలంటే గమనించండి, ఎందుకు ఒక ఫిర్యాదే మళ్ళీ ఎందుకు వస్తుంది, ఏమిటి, ఎక్కడ లోపం? కాబట్టి దయచేసి మీరు మీ పార్టీ కానీ మీ నాయకులకు క్షేత్రస్థాయిలో మీరు ఇంటర్ఫియర్ కావద్దు మంచి సమస్యలకు అని చెప్పి మీరు ఆ విధంగా మీరు వాళ్ళకు సూచిస్తే ప్రజా సమస్యలు ఏంటి ఎప్పటికప్పుడు అధికారులు చేసేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. 100% ఉన్నారు. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వాళ్ళ సేవాభావంతోనే వాళ్ళు ఆ పదవులోకి వస్తున్నారు. కాబట్టి వాళ్ళ సేవను కూడా చాలామంది అధికారులు కూడా అసంతృప్త భావంతో ఉండడం జరుగుతుంది. కాబట్టి మీ నాయకులకు ఇటువంటి సమస్యల మీద ఇంటర్ఫియర్ కాకుండా చూడాల్సిన బాధ్యత యాజ్ ఎ ముఖ్యమంత్రి, యాజ్ ఎ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ పైన ఉందని ఒకసారి ప్రజాపక్షం పార్టీ తరఫున మీకు గుర్తు చేస్తున్నాం.